యెహెజ్కేలు భక్తుడు ఇక్కడ చెబుతున్న మాట 18:31లో చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. దేవుని స్తోత్రం. దేవుడు బ్రతిమలాడి చెప్తున్నాడు, నూతన బుద్ధి తెచ్చు, నూతన ప్రవర్తన జీవించు, మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. నువ్వు ఎప్పుడైతే నీ మనసు మారిపోతుందో అప్పుడే నీకు నూతనమైన బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తుంది గాక. అప్పుడే దేవుడు నీ జీవితంలోని గొప్ప మార్పును అనుగ్రహిస్తాడు దేవుడు. అప్పుడే నీ మోకాళ్ళు వంగిపోతాయి. అప్పుడే యేసు మాటను వెంటనే బిడ్డగా నిన్ను దేవుడు దిద్దుతాడు. నీ ప్రవర్తన అంతా మారిపోతుంది బిడ్డ. సంపూర్ణ సత్యంలో నిలిచి ఉంటావు. నువ్వు ఆయన మార్గంలో ఉంటావు, వస్తావు, ఆయన మార్గంలో నిలబడతావు, ఆయన మార్గం నువ్వు నడుస్తావు. నువ్వు నడవటానికి దేవుడు ఏం చేసినాడయ్యా? నీకు కలిగిన సమృద్ధి అయిన ఆశీర్వాదమును ప్రభు నీ ద్వారా ఇంకా అనేకులు దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించు.